కావలి నుంచి వచ్చాము ట్రైనింగ్ ఇవ్వటానికి, కలంకారీ నేర్పించడానికి. అది పాలు కరక్కాయ పెడతాము ఫస్ట్ క్లాత్కి, తర్వాత బ్లాక్ రాపిస్తాము. బ్లాక్ తర్వాత కలర్స్ వేపిస్తాము. కలర్స్ అయిపోయినాక వాషింగ్ చేసి ఉడకబెట్టి తర్వాత మళ్ళీ కలర్ వేపిస్తాము. ఆ తర్వాత బ్లాకు బెల్లము, తాటి బెల్లము, ఇనుములు, వాటరు కుండలో పోసి 15 రోజుల తర్వాత బ్లాక్ అవుతుంది. దాని మీద క్లాత్ మీద రాయటానికి 15 రోజుల తర్వాత. రెడ్ అల్జరీమ్ అని అది వాటర్లో ఉడకబెట్టి కలిపి ఆలం వేసి రెడ్ అవుతుంది. ఎల్లో కరక్కాయ పువ్వు నూరి ఉడకబెట్టి ఆలం వేసి ఎల్లో అవుతుంది. దాన్నే మళ్ళీ కొంచెం బ్లాక్ వేసి ఆలం వేస్తే గ్రీన్ అవుతుంది. మంజిష్టా పుల్లలు ఉంటాయి, మంజిష్టా నూరి బాగా నూరి తర్వాత ఉడకబెట్టిన తర్వాత మంజిష్టా వస్తుంది. రోజ్ కలరు, కత్తా కలరు, ఒక్కలు అవి నూరి కత్తా కలర్ అవుతుంది. అయితే ఫస్ట్ మాకు కలంకారీ అంటే తెలీదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే 80 days కోర్స్ ఉందని తెలిసి వచ్చేసినాము. వచ్చి ఫస్ట్ డ్రాయింగ్ నేర్పించడం జరిగింది. డ్రాయింగ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ కసి వేయించడం జరిగింది, అది కూడా నేర్చుకున్నాను. తర్వాత కలరింగ్ అన్నీ ఇట్లా ఒకదాని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ మొత్తం వచ్చినట్లే, మొత్తం 80% నేర్చుకున్నట్లే. ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి కూడా మాకు అనుకూలంగా ఉంది. నేర్చుకుంటాము, నేర్పించగలుగుతాము కూడా, అంతవరకు నేర్చుకున్నాం. నా పేరు శ్రీలత. నేను ఇక్కడ కలంకారీ నేర్చుకోవడానికి వచ్చినాను. కలంకారీలో ఫస్ట్ పేపర్ ఆర్ట్ చూసేసి క్లాత్ పైన డిజైన్ వేస్తారు కొందరు.
ఆ డిజైన్కి మళ్ళీ సైడ్ అవుట్లైన్ మేము బ్లాక్ కసిమ్ వేస్తాము. కసిమ్ తర్వాత కలర్స్ వేస్తాము. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రోజు వేయాలి. 2 కలర్లు ఒకేసారి వేస్తే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని మనము ఎక్కడ ఏ కలరు వేయాలనుకున్నామో ఆ కలర్ మొత్తం ఒక క్లాత్ పైన వేస్తాం. తర్వాత నెక్స్ట్ డే ఇంకో కలర్ ఎక్కడెక్కడ వేయాలనో సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ వేస్తాము. ఇట్లా కలర్స్ అన్నీ పూర్తయ్యాక దాన్ని వాష్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసాక ఇంకా కలర్లు ఎక్కడ స్ప్రెడ్ కావు. ఎంత వాష్ చేసినా పోవు. తర్వాత మనం యూజ్ చేసినప్పుడు ఉతికినా పోదు కలర్స్. ఈ కలంకారీ అవకాశం ఇచ్చిన ఘనశ్యామ్ సార్ గారికి, వాళ్ళకి సపోర్ట్ చేసిన కలెక్టర్ మేడం గారికి మా ధన్యవాదాలు.